ఈ న్యూసు జర నేను పాజిటివ్ తీసుకోవాలా నెగిటివ్ తీసుకోవాలా నాకు జర అర్థం కాలే. నేను పాజిటివ్గానే తీసుకుంటా, కానీ ఇందులో ఉన్న నెగిటివిటీ కూడా చెప్తా. రాజకీయాలల్లో రెండు మాట్లాడాలి. ద సిఈఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను అనలే, ఇది ఆయననే అంటాడు, ఐఎమ్ నాట్ ది చీఫ్ మినిస్టర్, ఐ ఆమ్ ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి 24 గంటలు పనిచేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఏమన్నానంటే మన దేవాలయాలను మనం కాపాడుకోవాలనేది మన, నిజంగా చెప్పాలనంటే మన ఇంటెంట్ ఉండాలా, నిజంగా చెప్పాలనంటే అది మన ధర్మము ఉండాలా అని చెప్తాడు. ఆయన ఏమంటాడంటే దేవాలయాల ఎకానమీ ఏదైతుందో అది మనము మ్యాప్ చేస్తే ఇట్ ఈజ్ అరౌండ్ 6 lakh crore. అయితే ఆయన ఏం చేసిండంటే ఒకటి మన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో అని చెప్పి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఆయన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ITCX అంటే ఇప్పటిదాకా మనము ఆటో ఎక్స్పో చూసినాము, అట్లా వేరే వేరే కొన్ని ఎక్స్పోలు చూసినాము, రియల్ ఎస్టేట్ ఎక్స్పోలు చూసినాము. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ టైం ఉండొచ్చు మీ ఇంతకుముందు, ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో ITCX అని చెప్పి పెట్టి సెల్ఫ్ సస్టైనింగ్ టెక్నాలజీ డ్రివెన్ టెంపుల్ ఈకో సిస్టమ్ని డెవలప్ చేయాలా అని ఒక ఆలోచన శక్తితో వచ్చి ప్రతి స్టేట్ల ఇప్పటికైతే ప్రతి స్టేట్ల లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ అంటే కలియుగ దైవం ఆ శ్రీమన్నారాయణుడి సన్నిధి ఒక వెంకటేశ్వర టెంపుల్ ప్రతి స్టేట్లో మనం కట్టాలా, అది ప్రభుత్వమే శ్రీకారం చుట్టాలా, ఈ టెంపుల్ ఎకానమీ గురించి ఖచ్చితంగా పోవాలా, ధర్మబద్ధంగా ప్రజలను ముంగటికి తీసుకోవాలా, ధర్మానికి దగ్గరగా తీసుకురావాలా అని అన్న ఈ ఆలోచన నిజంగా దానికి మనం అందరం ఖచ్చితంగా జై కొట్టాల్సిందే. దాంతోపాటు ఆయన ఏమన్నానంటే ఇది మాట్లాడుకుంటా నందమూరి తారక రామారావు టీడీపీ ఫార్మర్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఎవరైతే ఉండనో ఆయన ఇనిషియేట్ చేసిన అన్నదానం పథకం మీద మాట్లాడిండు, దానికి తాగాల్సిన బడ్జెట్ ఇవాళ అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అని చెప్పి మాట్లాడిండు. ఇంకొకటి కార్పస్ ఫండ్ ఏదైతే ఉందో దాని మీద అంతా మాట్లాడిండు. ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా టెంపుల్స్ని అంత తేలిగ్గా వదలము, మేము కూటమిలు ఉన్నాము, అండ్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తుంది, ధర్మబద్ధంగా ముంగటికి పోతాము, ధర్మ పరిరక్షణకై ముంగటికి పోతాము, సో ఇది మంచిది అని చెప్పి చెప్పిండ్రు. ఇవన్నీ ప్రోస్. గిరీష్ నెగటివ్ ఏముంది అని అంటే ఒక దేవాలయాన్ని ఎకానమీ మోడల్గా చూడడము కరెక్ట్ కాదని అని అంటలేను. బికాస్ ధూపదీప నైవేద్యం పెట్టాలంటే కూడా 4 పైసలు కావాలా అని చెప్పి ఎంతోమంది మాట్లాడతారు. అయితే దేవాలయాలను కంప్లీట్గా పైసల రూపంలో చూడాలని అనేది ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉంది చూడు, అది కొంచెం ఇబ్బంది కలిగించే విషయం. ప్రతి రాష్ట్రంలో తిరుపతి అనేది కేవలం అది ఒక గుడి కాదు, అది మన ఆస్థ. ఆ 2 సెకండ్సే ఆ నిజరూప దర్శనం, 2 సెకండ్సే ఆనంద బాష్పాలు కళ్ళల్లోకి వచ్చే అదొక ఘటన, ఒక సన్నివేశం ఉంటుంది మనకు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే చూడసక్కని రూపం అది. ఆ రూపాన్ని మనము డూప్లికేట్ చేయొచ్చా అని అనేది ఒక ప్రశ్న. బట్ నేను మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తా. ఎందుకు అని అంటే ధర్మ పరిరక్షణకై దేవాలయాలు ఇంపార్టెంట్ అని అంటే ఖచ్చితంగా, ఎందుకంటే మన పూర్వీకులు కూడా దేవాలయాల కేంద్రాలుగానే నాగరికత ముంగడికి పోయింది. అయితే అది ఆర్థిక కేంద్రాలలాగా దాన్ని చేసి దాన్ని ఒక ఎకానమీ మోడల్ తీసుకొస్తే ఇవాళ ప్రజలు అక్కడ ఇంటరా అని అంటే మేబీ మే నాట్ బి, పార్షియలీ హీస్ కరెక్ట్. అయితే కానీ చంద్రబాబు నాయుడు గారికి నాదొక ఘాటైన విమర్శ టు ది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సార్ ఇంట్లో మీకు ఎన్ని మార్కులు వేస్తావు అని అంటే నా అవకాశం ఉండకపోవచ్చు, మీ రాజకీయ అనుభవానికి మీ వయసుకి నేను దాసుణ్ణి. అయితే 10ల నుంచి నేను 9 మార్కులు వేస్తా సార్, 1 మార్క్ ఎందుకు కట్ చేసినావు అని చెప్పి చెప్తే సరే పోనీ ఇట్లా చెప్తాం 8 మార్కులు వేస్తా సార్. 10కి 10 వేయలేం కాబట్టి దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కాబట్టి నేను 8 మార్కులు వేస్తా. గిరీష్ 9 ఎందుకు వేయవు, 9 అని వేయొచ్చు కదా, హీ డిజర్వ్స్ కదా అని అంటే ఎస్ హీ డిజర్వ్స్. కాకపోతే నా మనసులో ఒక చిన్న సందేహం నడుస్తున్నది. ఇవాళ ప్రభుత్వం మీది, ఎన్డీఏ కూటమి మనది, ఇవాళ మీరు చీఫ్ మినిస్టర్ కాదు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని అన్నారు. మీ నేతృత్వంలో చంద్రన్న ముంతాజ్ హోటల్ గడ్డపార దించుదామా వద్దా తిరుమల తిరుపతి దేవస్థానం కింద? ధర్మ పరిరక్షణ కొరకై దేవాలయం అన్నప్పుడు ఆ సాక్షాత్తు
సాక్షాత్తు కలియుగ వైకుంఠ కొండ కిందనే ముంతాజ్ హోటల్ పెట్టడం అనేది మా ఆస్థాను దెబ్బతీస్తున్నది. సో ద ఐడియా ఆఫ్ యువర్స్ టు సేఫ్ గార్డ్ ది టెంపుల్స్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఎకానమీ ఆర్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ధర్మ అనేది ఇలా మీరు జవాబుదారీ ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రజలకు ఆర్ దేశ ప్రజలకు. సెకండ్ ఏందనంటే చంద్రన్న, లేహం స్లాటర్ హౌస్, లేహం ఫుడ్స్ తణుకుల పెట్టింది, పర్మిషన్లు లేకుండా నడిపింది. దానికి లైసెన్స్ వచ్చినా ఆ లైసెన్స్ని రివోక్ చేసే సత్తా ప్రభుత్వానికి ఉన్నది. రాజేష్ నాథ్ అగోరాజీ బాబాజీ, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు అలుపెరగని పోరాటం చేశారు నిద్రాహారాలు మానుకొని. మీరు సీఈఓగా ఉన్నప్పుడు ఒక పర్మిషన్ లేని సంస్థ అక్కడ బిజినెస్ ఎట్లా చేస్తుంది? ప్లస్ వాళ్ళ ధైర్య సాహసాలు చూడండి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు. మీ దగ్గర పర్మిషన్ కాపీ ఉంటే చూపెట్టుండ్రి, ఉల్టా మేమే మీకు 5 లక్షలు ఇస్తాము ఎందుకంటే మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టినందుకు అని చెప్పి వాళ్ళు అట్లా పోరాడిండ్రు రాజేష్ నాథ్ అగోరా గారు, గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. సో దీని మీద ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద స్టేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు? నేను ఇదే ముచ్చట మొన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా అడిగిన, అన్నా నేను నిన్న అన్నా అని పిలుస్తున్నా. అయితే నాకు ఒకడు కమెంట్ పెట్టిండు, చాలా పాజిటివ్ ఓటరికి ప్రయత్నం చేసినావు రా నువ్వు, భయం ఆరానికి అని అన్నాడు. గంట అనవసరంగా నన్ను లాగకండ్రి కొన్ని విషయాలలో. నేను సున్నితంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక నాకు అదేమంటే చిగురు ఏమనంటారు, అది దాన్ని ఏమంటారు అన్న, ఒక ఆశ కనిపించింది పవన్ కళ్యాణ్ మాటలల్లా. ఆయన దక్షిణాన ఉన్న గుళ్ళకన్నిటికీ కూడా దర్శనం చేసుకుంటా అని చెప్పి ఏదో మొన్న స్టేట్మెంట్ కూడా చదివిన పవన్ కళ్యాణ్ది. నేను ఇవన్నీ నాకు ఒక కొత్త ఆశ చిగురించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది నా మనసులో. ఆయన మనసులో ఏదో ఉన్నది చేద్దామని అనుకుంటుండు, కాకపోతే రాజకీయ ఈ సిచ్యువేషన్ల వల్ల ఆయన చెయ్యలేకపోతున్నాడేమో అని చెప్పి ఒక మెచ్యూరిటీ చెప్తుంది నాకు. ఆ మెచ్యూరిటీలో ఆయనకు బలం కావాలా, ఆయన బలగం కావాలా అని చెప్పిన నా ఆత్మవిశ్వాసాన్ని సంపకూర్రి. పవన్ అన్న గెలుపు అందరికి వస్తుంది, బట్ ఆ గెలుపుని కన్సిస్టెంట్గా సస్టైన్ చేసి వితౌట్ సూపర్విజన్ మోడ్లకు తీసుకుపోవాలనంటే అహంకారానికి దూరంగా, రాజకీయ అలంకారానికి కంప్లీట్గా దూరంగా ఉంటేనే. చాణక్యుడి మాట చెప్తున్నా జన సైనికులకు, నేను కూడా ఒక జన సైనికుడు లెక్కనే చెప్తున్నా. ధర్మస్య మూల్యం అర్థస్య, అర్థస్య మూల్యం రాజ్యస్య, రాజ్యస్య మూల్యం వినయస్య, వినయస్య మూల్యం వృద్ధ సేవస్య అని చెప్పి ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతిని మీకు ఒకసారి చెప్తున్నా. ధర్మస్య మూల్యం అర్థస్య అనంటే ధర్మం నిలబడాలంటే కొంచెము గొప్పను మన దగ్గర ధనం ఉండాలి. ధనం ఉండాలంటే మన దగ్గర రాజ్యం ఉండాలి. రాజ్యం ఉండాలనంటే మనకు ఆ రాజుకి వినయం ఉండాలి. వినయం ఎప్పుడు వస్తుంది తెలుసా? నిన్న మొన్న చచ్చిపోయే రేపో మాపో చచ్చిపోయే ఒక వృద్ధుడికి ఎంతైతే ఆ ప్రేమ చేసినప్పుడు, మోడెస్ట్గా ఉన్నప్పుడు, అంటే పుట్టిన పిల్లగాడికి మనం ఎట్లా గుండె కత్తుకుంటాం, అదే ముసలోళ్ళు అయిపోయి పేరెంట్స్ పోతే ఓల్డ్ ఏజ్ హోమ్లలో వేస్తారు. ఆ మోడెస్టీ నీ తల్లిదండ్రుల సేవస్య ఉన్నప్పుడే నీకు వినయం వస్తుంది. వినయం వచ్చినప్పుడే నువ్వు రాజు అవుతావు. రాజు అయితేనే నీకు రాజ్యం వస్తుంది. నీ రాజ్యం వచ్చినప్పుడే నీకు ధనం వస్తుంది. నీకు ధనం వస్తేనే నీ ధర్మం నిలబడుతుంది అని చెప్పి ఆచార్య చాణక్యుడు చెప్పిండు. సో పవన్ అన్న ఫీడ్బ్యాక్ తీసుకో కార్యకర్తలది. గుడ్డిగా ఏదైతే అభిమాని నీకు చెప్తాడు చూడు, నువ్వు చేసిందల్లా కరెక్టు, నువ్వు చేసిందల్లా కరెక్ట్ అని రాజకీయ చరిత్ర ఖతమైపోతుందన్న. ఆశ చిగురించింది దక్షిణ దళపతి వైతవా, లేక కేవలం ఆశ చూపించి నిరాశకే దక్షిణ ప్రజలకు గురి చేస్తావా అనేది ఎలా క్వశ్చన్. నీ జన సైనికుడిలా నన్ను సేనాపతిని చేస్తావా, లేకపోతే నన్ను రాజును చేస్తావా అన్నది కాదు. జన సైనికుడైతే సాలు ఆ సైన్యంలా అని ఎంతోమందిని ఎంట నడిచిండ్రు. ఇవాళ చంద్రబాబు నాయుడుకి నువ్వు ఒక ఉత్సాహమైన, ఒక కొత్త ఊపిరినిచ్చినావు. ఇవాళ నిలబెట్టుకున్నావు. నీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానానికి ఒక ఆత్మవైనవు. నేను ఇంత పాజిటివ్గా నీతో మాట్లాడుతున్నానంటే నీ మీద ఆశ ఉన్నది కాబట్టే మాట్లాడుతున్నా. దేర్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ యూ. కరెక్ట్గా చెప్పాలనంటే ఆడెవడో భయపడతాడనంటే ఏముండదు బిడ్డ. ఇవి కాకపోతే నేనే అడిగినా, పవన్ అన్న ముత్యాలమ్మ గుడి మీద ఎందుకు మాట్లాడలే? మర్చిపోయినావరా? ఆ రోజు మర్చిపోయినావా? ఆయన ఎంత ధర్మబద్ధంగా ఉంటాడో నేను కూడా నా ప్రశ్నల వర్షం అంతే ధర్మబద్ధంగా చేస్తా.
సో ఈ కూటమికి నేను అడుగుతున్నా, ఫైన్, 6 లక్షల ఎకానమీ, 6 లక్షల కోట్ల ఎకానమీ దేవాలయాలది. దేవాలయాలను కేవలం ధనంతో పోల్చకండికి, ధర్మబద్ధంగా తీసుకోవండ్రి. ఫస్ట్ ఈ 6 లక్షల ఎకానమీ దగ్గరికి పోవాలనంటే చంద్రన్న మీకు సైన్యమై నిలబడతాం. ఫస్ట్ ధర్మ పరిరక్షణకు దేవాలయ భూములు, దేవాలయ ఆస్తులు అన్యక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది. ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టుతే మమా అని ఎ గుడ్ స్టార్ట్ ఈజ్ హాఫ్ డన్ అని చెప్పి మాట్లాడతారు. ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ని యాద్ చేసుకొని మనము అడుగు ఇవాళ మొదలెట్టినాం కాబట్టి చంద్రన్న ఆ శక్తి నీకు రావాలని చెప్పి కోరుతూ, పవన్ అన్నకు దక్షిణ దళపతి కావాలని చెప్పి ఆశిస్తూ జగదంబ అని చెప్పి మాట్లాడుతున్నా. పవన్ చేసింది అల్ల కరెక్ట్ కాదు, చంద్రన్న తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు, గిరీష్ మాట్లాడింది ప్రతి మాట కరెక్ట్ కాదు. ఆధారాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ దాన్ని చూసుకోండి. ఏదైనా కమెంట్ పెట్టే కంటే ముందు ఆధారాలు నిఘా పక్కా చేసుకొని పెట్టుండ్రి, లేకపోతే నాకు గంట కూడా ఫరక్ పడదు. ఇది మీరు యాద పెట్టుకోరు. న్యూస్ ఏమన్నా ఉందా అజయ్? ఒక గ్లాన్స్ వేసిపోదామా? ఇవాళ వీళ్ళకి ఏం చెప్పింది?